అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు న్యాయమూర్తి. రచన డాక్టర్ పెందుర్తి మాస్టర్జీ. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరు కావాలి? గేటు దగ్గర గూర్ఖా అడిగాడు. గేటు దగ్గర ఆగిపోయిన అతను కలియ చూసి, జడ్జి జగన్నాథం గారు కావాలి అన్నాడు. పెరిగిన జుట్టు, గడ్డం, కళావిహీనమైన మొహం, మట్టి కొట్టుకుపోయిన బట్టలు. ఆయనతో నీకేం పని? గూర్ఖా ప్రశ్న. ఆ సంభాషణ విని లాన్లో ఉన్న జడ్జి జగన్నాథం చేతికర్ర ఊపుకుంటూ వచ్చాడు. వయసు 45 ఉంటాయి. నిండుగా భారీగా ఉండే ఆకారం, గంభీరమైన కంఠస్వరం, చెవి పైభాగంలో నెరిసిన జుట్టు, కళ్ళకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు. వస్తూనే గేటు దగ్గర మనిషిని నిశీతంగా చూశాడు. పరమేశం అన్నాడు అస్పష్టంగా. ఓ, ఇంకా గుర్తున్నానన్నమాట. లోపలికి రా. రాలేను. నేను జైలు నుంచి వచ్చాను. నిన్ను చూసి పోదామని ఇలా వచ్చాను. క్షేమమా? హేళనగా అన్నాడు. లోపలికి రా పరమేశం. ఒక్కటి గుర్తుంచుకో జడ్జి జగన్నాథం, నా భార్య నా చేతులతో చంపాను కాబట్టి జైలుకి వెళ్ళాను. కానీ ఏ తప్పు చేసిందని నా చెల్లెల్ని వదిలి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? నీ హోదాకు తగింది కాకపోయినంత మాత్రాన దాన్ని దూరం చేసుకుంటావా? జరిగింది నీకు తెలియదు, అవసరం లేదు. ఏం జరిగినా, ఎలా జరిగినా నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక కథ సృష్టిస్తావు. ఈ 12 ఏళ్ళు నీవు హాయిగా నిద్రపోయి ఉంటావు. కానీ ఇప్పుడు నేను నిన్ను నిద్రపోనివ్వను. నీ అంతం చూస్తాను. నీ కథ ముగింపు నా వల్లే జరగాలి. పరమేశం. అతడు ఆగలేదు. గబగబా వెళ్ళిపోయాడు. జడ్జి జగన్నాథానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమ్మా, పార్టీ అప్పుడే అయిపోయిందా? జడ్జి జగన్నాథ ప్రసాద్ అడిగాడు. మాలిని విసురుగా సోఫాలో కూర్చుంది. లేదు డాడీ, చాలా చిరాకేసింది. మీరు రావనన్నారు కాబట్టి మీ బలవంతం మీద వెళ్ళాను. ఎవరూ వెళ్ళకపోతే నొచ్చుకుంటాడని. డాడీ, పార్టీలో ఎవరో స్త్రీ మిమ్మల్ని అడిగింది. ఎవరమ్మా? ఎలా ఉంది? 40 ఏళ్ల వయసు ఉంటుంది. నా గురించి, నా ఫ్రెండ్ చంద్రం గురించి కూడా చెప్పింది. జడ్జి సిగారు వెలిగించి అదోలా నవ్వాడు. ఆమె ఎవరో చూసినా నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుందమ్మా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాగా ఒకలాగా పేరు చెప్పించాలి. అది కోర్టులో, నిజ జీవితంలో కాదు. అంతలో కారాగిన శబ్దమైంది. గబగబా వచ్చాడు జగన్. కోపంగా మాలిని వైపు చూశాడు. అలా పార్టీ మధ్యలో నుండి వచ్చేస్తే ఏమనుకుంటారు? ఎవరు? వాళ్ళు. కనీసం మాటైనా చెప్పకుండా రావడం నాకేం బాలేదు మాలిని. సోఫాలో కూర్చున్నాడు. నాకు బాగుంది. రేపు పెళ్ళైనా ఇలాగే వస్తావా? అసలు పార్టీలకే రాను. మాలిని కోపంగా అన్నాడు. కాబోయే భర్త ఇష్టప్రకారం నడుచుకోవడం భారతీయ స్త్రీ ధర్మం. కాబోయే భర్త ఎవరు? అప్పటి వరకు రామాయణం చదివిన మాధవి వస్తూనే అంది. ఎవరేంటమ్మా? జగన్. మాధవి జగన్ అక్క, మాలిని తల్లి. అమ్మా, ఈ జన్మలో జరగని పని. అంటే నేను ఇన్స్పెక్టర్ చంద్రాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. మాలిని దాదాపు అరిచాడు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. నా జీవితంలో నా భర్త ఎలా ఉండాలో నాకే తెలుసు. నీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. మాధవి అందుకుంది. అది కాదమ్మా, చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం. అంత మాత్రం నా భార్యను కావాలని లేదు కదా. నన్ను క్షమించమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మీ అభిప్రాయం కూడా అంతేనా మావయ్య? రోషంగా అడిగాడు జగన్. జగన్నాథ ప్రసాద్ నీళ్లు నములుతూ, మైనారిటీ దాటిపోయిన పిల్ల కదా అన్నాడు. మీరు అలాగే అనండి. మీరు అలా అలుసు ఇవ్వబట్టే కదా అది అలా నెత్తికెక్కి కూర్చుంది. నువ్వు ఉండవే అక్క. వాడు ఇన్స్పెక్టర్ అయినా, యమ కింకరుడైనా నన్ను కాదని ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. విసవిసా వెళ్ళిపోయాడు జగన్. అయోమయంగా చూసింది మాధవి. మాధవి మెల్లగా జగన్నాథం గారి పక్కన కూర్చుంది. ఏమండి అంది. మాధవి మనసు జగన్నాథానికి తెలుసు. ఏంటి? సిగారు పొగ వదిలాడు నవ్వుతూ. వాడి మాటలు పట్టించుకోకండి. అమ్మా నాన్న లేనివాడు. తమ్ముడి వైపు ఆ మాత్రం మాట వేయకపోతే బాగుంటుందా?
అమ్మ ఇష్టపూర్తిగా చంద్రానికే ఇచ్చి పెళ్లి చేద్దాం అనునయంగా అంది. అందుకే నిన్ను దేవత అన్నాను అంటూ కౌగిలించుకోబోయాడు. సరేలేండి, ఎవరైనా చూస్తారు. గబాలున లేచింది మాధవి. 2 అంతస్తుల మేడ ముందు కారు ఆపాడు జగన్నాథం. చుట్టూ ప్రహరీ. లోపల బోగన్విలియా, క్రోటన్ చెట్లు అందంగా ఉన్నాయి. తోటమాలి చెట్లను కత్తిరిస్తున్నాడు. రఘుపతి ఉన్నాడా? జడ్జి జగన్నాథం ప్రశ్నించాడు. ఉన్నారండి, వినయంగా చెప్పాడు తోటమాలి కేశవులు. జగన్నాథం కర్ర ఊపుకుంటూ లోపలికి నడుస్తుంటే లాన్లో ఉన్న రఘుపతి పిలిచాడు. ఇక్కడున్నావా? ఏమిటి అంత అర్జెంటుగా కబురు పంపావు? ఎదురుగా కూర్చుంటూ అన్నాడు. ప్రతి నెల దేవేంద్రనాథ్కి 50,000 కడుతున్నాను కదా, నీకు తెలిసే ఉంటుంది రఘుపతి అన్నాడు. అవును, రేపే కట్టవలసిన ఆఖరి రోజు. రాత్రి నాకు బీపీ చాలా ఎక్కువైంది. కదల్లేని పరిస్థితిలో ఉన్నాను. శ్రమ అనుకోక మిత్రుడిగా చిన్న సహాయం చెయ్యాలి. చెప్పవయ్యా, ఏమిటి సస్పెన్సు? ఏం లేదు, నా బదులు ఆ డబ్బు తీసుకువెళ్ళి నువ్వు కట్టి రావాలి అనునయంగా అన్నాడు. జగన్నాథం నవ్వాడు. ఈ మాత్రానికేనా? ఆ డబ్బు ఇలా ఇవ్వు, నేనే కట్టేసి వస్తాను. రఘుపతి థ్యాంక్స్ అంటూ మెల్లగా లేచి లోపల నుండి బాక్స్ తెచ్చి అందించాడు. 50,000, కాగితం మాత్రం తీసుకో. కారు స్టార్ట్ చేయబోతూ జగన్నాథం అన్నాడు. నీ దగ్గర 50,000 తీసుకున్నట్టు కాగితం ఇవ్వద్దా? భలేవాడివయ్యా, నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే నిన్నే అందుకు రమ్మంటాను. రఘుపతి నవ్వాడు. జగన్నాథం కారులో బయలుదేరాడు. మధ్యాహ్నం 2 గంటలైంది. వేసవి కాలం కావడం చేత రోడ్ల మీద రద్దీ లేదు. కారు వేగంగా మలుపు తిరుగుతోంది. తారు రోడ్డు మీద పాములా జారిపోతోంది. ఎదురుగా దూరంగా ఒక ఆకారం రోడ్డు మీద మధ్యగా నిలబడి ఉంది. సడన్ బ్రేక్ వేశాడు. కారు ఆగిపోయింది. పరమేశం అప్రయత్నంగా అన్నాడు. పరమేశం నవ్వాడు. ఎక్కడి నుండి? నాతోరా పరమేశం, నీతో ఒక విషయం మాట్లాడాలి. నీతోనా? భలేవాడివి న్యాయమూర్తి. చంపి పారేసి అసలు హత్య జరగలేదని తీర్పు ఇవ్వగలవు. సారీ, వెళ్ళిరా. అది కాదు పరమేశం, ప్రస్తుతం పరామర్శించాలని పిలిచాను. వెళ్ళిరా. నవ్వుతూ వెళ్ళిపోయాడు పరమేశం. జగన్నాథం ఏదో మాట్లాడాలని అనుకున్నాడు. ఆ అవకాశం పరమేశం ఇవ్వలేదు. కారు ఇంటి ముందు ఆగింది. కారు డోరు వేసి వెనక సీట్లో పెట్టిన బ్యాగ్ చూశాడు. మతిపోయినట్లయింది. ఆ సీట్లో తన పెట్టిన 50,000 బ్రీఫ్ కేసు లేదు. డోర్ తెరిచి ఆత్రంగా వెతికాడు. గుండెల్ని ఎవరో పట్టేసినట్టు అనిపించింది. ఏంటండి? మాధవి వచ్చింది. అప్పటికే ముఖం నిండా చెమటలు పోసాయి. 50,000 మాధవి, 50,000. కంగారుగా వణికిపోతున్నాడు. 50,000? ఏమిటండి? విస్తుపోయింది. బ్రీఫ్ కేసులో పెట్టి ఈ వెనక సీట్లో పెట్టాను. 50,000 ఎవరో కొట్టేశారు మాధవి. గొంతు జీరబోయింది. రేపే ఆఖరి రోజు. ఆ డబ్బు కోర్టులో కట్టాలి. ఎలా? ఎవరి డబ్బండి? ఎందుకు కట్టాలి? మాధవి బాధ ఏడుపుగా మారుతోంది. జరిగింది చెప్పాడు జగన్నాథం. దారిలో ఎక్కడైనా కారు ఆపారా? లేదు, ఆ పరమేశం కనిపించాడు. అయితే పరమేశం మీతో మాట్లాడుతుండగా ఎవరో వెనక నుండి డబ్బు కొట్టేసి ఉంటారు. రేపటిలోగా 50,000 ఎక్కడ తేగలం? నా నగలు అమ్మేయండి. లాభం లేదు మాధవి. నగలన్నీ అమ్మినా 20,000 కంటే ఎక్కువ రావు. ముఖం నిండా చెమటలు పోసాయి. ఆరాటం, ఆతృత, భయం బాధిస్తోంది. ఇప్పుడేం చేస్తారు? చస్తాను. ఏమిటండి ఆ మాటలు? నీకు తెలియదు మాధవి. రఘుపతి ఎంత నమ్మకంగా అన్నాడో తెలుసా? ఎన్నాళ్ళు న్యాయమూర్తి జగన్నాథం అంటే నీతి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డ మనిషి. ఈనాడు అదంతా ఏమైపోతుంది? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. వద్దు మాధవి. దానివల్ల డబ్బు తిరిగి వస్తుందో లేదో కానీ పరువు పోతుంది. మరి ఏం చేస్తారండి? అదే తెలియడం లేదు. పోనీ మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. ఒక 25,000 ఇమ్మంటాను. కూతురికి పెళ్లి చేసి ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, ఏమంటాడో అంది బాధగా మాధవి. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. రిలాక్స్గా కూర్చున్న అనసూయ దగ్గరకు జోగులమ్మ వచ్చింది. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు. అనసూయకు చిరాకేసింది. ఎవరే అంది. ఎవరో చెప్తే మీ మొహం మారిపోతుంది. అయితే చెప్పొద్దు, జగన్నాథం గారు అని చివాలున లేచింది. జోగులమ్మ నవ్వి వెళ్ళిపోయింది.
డ్రాయింగ్ రూమ్ కర్టెన్ తొలగించి లోపలికి వచ్చాడు జగన్నాథం. ఎన్నో రోజులకు వచ్చారు, నన్ను మర్చిపోయారా? బాధగానే అంది. లేదు అను, ఈ మధ్య తీరిక లేదు. పోనివ్వండి, ఈ రోజైనా వచ్చారు, అదే 10,000. లోపలికి నడవపోయింది. అను, ఒక మాట అడుగుతాను. అడగండి. అక్కడే ఉండి అడగాలా? లేదు అంటూ పడగదిలోకి నడిచాడు. కూర్చోండి, కాఫీ తెస్తాను. జగన్నాథం చేయి పట్టుకున్నాడు. వద్దను, నా మనసు బాగుండలేదు. అనసూయ విస్తుపోయింది. ఇంతకాలంలో ఈ మాట ఎప్పుడూ వినలేదు. అవును, ఈవేళ నా పరువు ప్రతిష్టకు భంగం కలగబోతోంది గంభీరంగా అన్నాడు. నాకు తెలుసండి, ఈ డాన్సర్ అనసూయతో మీ సంబంధం ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోతుంది, మీ పరువు పోతుంది. అదేం కాదు అనసూయ, ఎవరేమన్నా ఎన్నన్నా నీవు నా ప్రియురాలవే. నిన్ను కాదనలేను, దూరం కాలేను. ఈరోజు సమస్య అది కాదు, చాలా క్లిష్టమైన సమస్య. నాకు 50,000 కావాలి. 50,000 రూపాయలా? అవును, ఈరోజు అవసరం అలాంటిది. నాట్యం నేర్పించి బ్రతికే నాకు 50,000 ఎలా వస్తాయండి? నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? ఒక అవసరం కొరకు 3,000 ఉంచాను, కావలిస్తే తీసుకెళ్ళండి. 3 50,000లో ఎంత? పోనీలే అనసూయ, నా ప్రయత్నం నేను చేస్తాను. దగ్గరకు తీసుకున్నాడు. ఏమండి, మీకు అవసరమైన సహాయపడలేని దురదృష్టవంతురాల్ని. మీ డబ్బు తీసుకోవడమే కానీ. ఆమె కళ్ళల్లో నీరు నిండాయి. నో, అదేం కాదు. ఒక జడ్జి హోదాలో 50,000 కూడబట్టలేని నేను అనాథమైన నీ దగ్గర ఎలా ఉంటాయి? బాధపడకు అను. మరి ఎలా సంపాదిస్తారు? భగవంతుడున్నాడు, నా ప్రయత్నం నేను చేస్తాను. అనసూయ కళ్ళు తుడిచాడు. డైనింగ్ హాల్ టేబుల్ దగ్గర మాలిని కోసం జగన్, మాధవి ఎదురు చూశారు. మేడ మీద నుంచి గబగబా కిందకొచ్చింది. అప్పటి వరకు మాలిని ఏం చేస్తోందా అనుకుంది మాధవి. మాలిని ఎవరితో మాట్లాడకుండా భోజనం ముగించింది. మాలిని మౌనానికి కారణం తెలియని మాధవి అడగాలని అనుకుంది. జగన్ భోజనం ముగించి ముందుగా లేచి వెళ్ళిపోయాడు. డాడీ భోజనానికి రాలేదా? మాలిని అడిగింది. కోర్టు నుండి రావడంతో డాడీ ఏడి అని అడిగేదానివి, భోజనం ముగించాక డాడీ గుర్తొచ్చాడన్నమాట. మాధవి నిష్ఠూరంగా అంది. మాలుని విసురుగా చూసింది. మా డాడీ దేవుడని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఆ స్వరం కఠినంగా ఉంది. అంటే ఇప్పుడు దుర్మార్గుడు అనుకున్నామన్నమాట. మమ్మీ అంది మాలిని. నీ దృష్టిలో మీ డాడీ దుర్మార్గుడైనా నాకు మాత్రం దేవుడు, స్పష్టంగా అంది మాధవి. అయితే సరే. మాలిని గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులేసేసుకుంది. మాధవి కొన్ని నిమిషాల తర్వాత మాలిని గదిలోకి వెళ్ళింది. ఇంతకీ విషయం చెప్పలేదు. మాధవి అంటూనే వెంబడించింది. చెప్తే నీ గుండెలు పగిలిపోతాయమ్మా. నా గుండె నీ అంత కఠినమైంది కాదు పగలడానికి. పరమేశ్వర్ నీకు తెలుసా? సూటిగానే అడిగింది. మాధవి నవ్వింది. అయితే అనసూయ గురించి కూడా తెలుసుండాలే. చటుక్కున చూసింది మాలిని. అనసూయ నీకు తెలుసా? తెలుసు. అనసూయకు మా నాన్నకు సంబంధం ఉందని కూడా తెలుసా? కటువుగానే అంది. జీవితంలో ఓడిపోయిన ఆడది అనసూయ. జీవితంలో తప్పటడుగులు వేసిన యువతి ఆమె. ఆనాటి యువతి విషయంలో మీ నాన్న తన ప్రేమను చంపుకోలేకపోయాడు. అంటే ఆయన వంపుడు గత్తెని సమర్థిస్తున్నావా? భార్యగా నన్ను ఆరాధించే పవిత్ర మూర్తి ఆయన. ఆమెకు దగ్గరైనంత మాత్రాన నన్ను దూరం చేసుకోడు. ఆ నమ్మకం నాకుంది. సాటి స్త్రీ జీవితం గురించి జాలిపడి నీ భర్తను దూరం చేసుకుంటావా? ఆయన తొలి ప్రేమ కథకు నేను అడ్డమైన అనుభవాల విషయంలో అడ్డం కాకూడదు. నేను శాసిస్తే ఆయన నాకు ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. మాధవి అంటుంటే మాలిని మరీ రెచ్చిపోయింది. పెళ్లికి ఎదిగిన కూతుర్ని నేనుండగా ఒక జడ్జి హోదాలో ఉన్న నా తండ్రి ఇలా చేయడం నేను సహించను. ఏం చేస్తావు? నిలదీసి అడుగుతాను. అప్పుడు ఓడిపోయేది నువ్వే మాలిని. ఏ స్త్రీ అయినా మగవాణ్ణి శాసించి దారికి తేలేదు. అనునయంగా దారికి తీసుకురావడం అలవర్చుకోవాలి. నా భర్త హృదయం నాకు తెలుసు. నీవు తండ్రిగా ఆయన్ని చూసావు, కానీ నేను భర్తగా చూశాను అంటూ వెళ్ళిపోయింది మాధవి. మాలిని బ్రాన్ పడిపోయింది. సర్కార్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతూ ఉండగా ఆతృతగా ఒక అమ్మాయి కంపార్ట్మెంట్లో ప్రవేశించింది. ఆ పెట్టెలో జగన్నాథం ఒక్కడే కూర్చున్నాడు. చెదిరిన తల, లోతుకు పోయిన కళ్ళు. నీరసంగా ఆమె వైపు చూసి తలదిప్పుకున్నాడు.
ఆమె అతని ఎదురుగా కూర్చుంది. ఆ కంపార్ట్మెంట్లో ఆ ఇద్దరే ప్రయాణికులు. ఆమె వయసు 25 పైనే ఉంటాయి. చేతికి గాజులు, రెండవ చేతిలో వాచి ఉంది. ముఖాన బొట్టు, మెడలో మంగళసూత్రం ఉన్నట్టుగా లేదు. ఎక్కడి వరకు వెళ్తారు? మద్రాస్, ముక్తసరిగా అన్నాడు. నేను మద్రాసేలేండి. మావారు మద్రాసులో పనిచేస్తున్నారు. జగన్నాథం ఆమె మెడవైపు చూశాడు. మాంగళ్యం లేకపోవడం ఒక రకమైన ఫ్యాషన్ అని అనుకున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అతను మాట్లాడలేదు. మీరేం చేస్తుంటారు? మళ్ళీ అడిగింది. జడ్జి జగన్నాథం నా పేరు, గంభీరంగా అన్నాడు. ఆమె ముఖం రంగులు మారి మౌనంగా కూర్చుంది. జడ్జి జగన్నాథం డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె వారపత్రిక తీసి చదువుతోంది. రైలు సాగిపోతోంది. గౌరవనీయులతో ప్రయాణం చేయుట కన్నా తప్పులేదు. జగన్నాథం చూశాడు. మీరు జడ్జియే. ఇక్కడ కూడా జడ్జిమెంట్ ఇస్తున్నట్లు ఉంటే ఎలా చెప్పండి? చూడమ్మాయి, నా మనసు ఏమీ బాలేదు. నీకు ఇష్టం లేకపోతే మరో కంపార్ట్మెంట్కి మారు, లేదా నేనే మారిపోతాను. అంత శ్రమ ఎందుకులేండి. మూతి ముడుచుకుంది. జగన్నాథరావు సిగార్ వెలిగించాడు. ఆమె అదోలా చూసింది. నీకు అభ్యంతరమా? అడిగాడు అతను. లేదు, నేను సిగరెట్ వెలిగిస్తే మీకు అభ్యంతరమా? అందామె. ఉలిక్కి పడ్డాడు. ఆమె అతని ప్రమేయం లేకుండా వ్యాలెట్లో నుండి సిగరెట్ తీసి వెలిగించింది. జడ్జి జగన్నాథానికి బోలెడంత చిరాకేసింది. మనసు బాగాలేనప్పుడు ఇలాంటి జంతువులు ఎక్కువగా తగులుతూ ఉంటాయి అని అనుకున్నాడు. సిగరెట్ పాలేసి మంచినీళ్ళు తాగి కళ్ళు మూసుకున్నాడు. క్రమంగా నిద్ర పట్టేసింది. నిద్రలో డబ్బు గురించిన కల. ఆ కలలోనే పెదవులు వణుకుతున్నాయి. అన్నయ్య డబ్బు లేదనడం, తను తిరిగి రావడం 50,000 సమస్య. గబాలను కళ్ళు విప్పాడు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్. రైలు ప్లాట్ఫామ్ పైన ఆగి 2 నిమిషాలు అయి ఉంటుంది. ఎదురుగా అమ్మాయి లేదు. బాక్స్ తీసుకున్నాడు. బరువుగా ఉంది. విస్తుపోయాడు. ఆ బ్రీఫ్ కేస్ తనది కాదు, ఆ అమ్మాయిది అయి ఉంటుంది. బ్రీఫ్ కేస్ మార్చేసింది. ఎవరో దొంగలు రాని బాక్స్ కాజేసింది. తన బాక్స్లో ఏమున్నాయి గనక చిరాగ్గా దిగి స్టేషన్ అంతా కలిగి చూశాడు. ఆ అమ్మాయి జాడలేదు. స్టేషన్ బయటకు వచ్చాడు. సార్, టాక్సీ టాక్సీ అంటూనే టాక్సీ వాడి చేతిలోని బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. జగన్నాథం ఎక్కి కూర్చున్నాడు. 10 నిమిషాల్లో ఇల్లు చేరింది. బ్రీఫ్ కేస్ తీసుకొని లోపలికి నడిచాడు. ఏమైందండి? మాధవి అడిగింది. ఏమీ కాలేదు. మన నుదిటి వ్రాత బాగాలేదు. తమాషా చూడు, ఈ బ్రీఫ్ కేస్ మారిపోయింది. నా కేసులో వేలున్నాయని ఒక అమ్మాయి నా కేసు తీసుకుపోయింది. అయ్యో, డబ్బుంటే కొంప ములిగేది. తెరవండి, మంచి చీరలు ఏమన్నా ఉన్నాయా? భలేవారండి అంటూ హ్యామర్ తెచ్చింది. ఏమండి, దానికి కట్టిన దారం తెగే ఉంది. కేసు మారినప్పుడు తెగి ఉంటుందిలే అంటుండగానే క్లిప్ మీద చిన్న దెబ్బ కొట్టింది. క్లిప్ ఊడిపోయింది. పెట్టె తెరిచింది. ఇద్దరు స్టన్ అయిపోయారు. వరుసగా పేర్చిన డబ్బు కట్టలు. ఏమిటండి ఇది? ఇంత డబ్బు ఆ అమ్మాయి ఎందుకు వదిలింది? ఇద్దరికి మతులు పోయాయి. ఏం చెయ్యాలో తోచలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ 50,000 కట్టెయ్యండి. వద్దు మాధవి, పాపం ఆ అమ్మాయి ఎవరో. ఆ అమ్మాయి ఆచూకీ తెలిస్తే అప్పుడే ఎలాగోలా సర్ది చెప్పి ఇవ్వచ్చు. పరాయి సొమ్ము. జడ్జిగా ఇలా చేయడం తప్పు కదా మాధవి? అయిష్టంగానే అన్నాడు. అలా అనుకుంటే ఎలా? ఇంకా 2 గంటలే టైం ఉంది. డబ్బు కట్టకపోతే మీరు, మీ పేరు ప్రతిష్టలు ఏమైపోతాయి? జడ్జి ఈ సమస్యకు ఎలా జడ్జిమెంట్ చేయాలో అర్థం కాలేదు. దేవేంద్రనాథ్కు డబ్బు ఇచ్చి తిరిగి బయలుదేరాడు. జడ్జి జగన్నాథం మనసు పరిపరి విధాలుగా ఉంది. తను తప్పు చేశాడు. మనసులోనే అప్పటి వరకు 60 సార్లు అనుకున్నాడు. అంతకంటే మార్గం లేదు. ఫుట్పాత్ మీద నిలబడి టాక్సీ కోసం వెతికాడు. టాక్సీ రావడం లేదు. ఎదురుగా ఉన్న డ్రింక్ షాప్లోకి వెళ్ళాడు. బ్యారరు చాట్ అందించాడు. చాట్ తీసుకొని బాదం పాలు 1 అన్నాడు. ఎదురుగా అద్దాలలో నుండి ఒక ముఖం 10 ముఖాలుగా కనిపిస్తోంది. ఎవరో అపరిచితుడు ఎదురుగా కూర్చున్నాడు. మీకు బాదం పాలంటే ఇష్టమా అని అడిగాడు. జగన్నాథం చిరాగ్గా చూశాడు. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు నా టాక్సీలోనే స్టేషన్ నుంచి వెళ్ళారు ఇంటికి. అలాగా? ముక్తసరిగా అన్నాడు. ఈ పేపర్ చూడండి అందించాడు. పేపర్లో ఒక
కాలం చూసి విస్తుపోయాడు. ధనలక్ష్మి విజయవాడ నుండి మద్రాసుకు వస్తుండగా ఒకే రకం బ్రీఫ్ కేసు తారుమారు చేసి దొంగ పలాయనం. బ్రీఫ్ కేసులో 2,00,000 రూపాయల నగలు, డబ్బు ఉన్నాయి. అయితే ఏమంటావు? నేనేమంటాను, ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకున్నారు, నా అవసరం కూడా తీరిస్తే బాగుంటుంది అన్నాడు అతను. ఏంటి మతిలేని మాటలు? 2,00,000 కళ్ళ చూసిన మీకే మతి లేకుండా ఉండాలి. ఆ బాక్స్ మీరే తీశారు, అదే దానికి సాక్ష్యం అంటూ జేబులో నుంచి అట్టముక్క తీశాడు. దానిపైన ధనలక్ష్మి పేరు, విలాసం అని ఉంది. ఇది ఆ బాక్స్ నుండి నేనే తెంపేశాను. బుకాయిస్తే లాభం లేదు. మీ అవసరాలు మీరు తీర్చుకోండి. నాకు కావాల్సింది ఒక 10,000. కొత్త టాక్సీకి డబ్బులు చాలేదు. బ్లాక్మెయిలా? ఇలాంటి పేర్లు నాకు తెలియవు. రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఆ పైన మీ ఇష్టం. ఆ బాక్స్లో 70,000 కంటే ఎక్కువ లేవు. ఎంతుంటే నాకెందుకు? నాకు కావాల్సింది 10,000. బ్యారర్ డ్రింక్ తెచ్చాడు. జగన్నాథం బాక్స్లో నుండి 10,000 తీసిచ్చాడు. ఆ కార్డు ఇవ్వు అని అడిగాడు. భలే వారండి, ఈ కార్డు మీకు ఇస్తే అడ్రస్సు మర్చిపోతానా? నందిగం ఆర్ ధనలక్ష్మి, చంగన్ స్ట్రీట్, అరుంధతి నగర్, మద్రాస్ 600012. వస్తానే అని అతను లేచి గబగబా వెళ్ళబోయి ఆగాడు. నా పేరు గుర్తుంచుకోండి. సియు. వెళ్ళిపోయాడు అతను. జడ్జి జగన్నాథం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. మెల్లగా బయటకు వచ్చాడు. సిగరెట్ వెలిగించాడు. ఎదురుగా బస్టాప్లో పేపర్ చదువుతున్నాడు పరమేశం. మనిషి చాలా వరకు మారినట్లున్నాడు. నీటైన బట్టలు వేసుకున్నాడు. కళ్ళకు అద్దాలున్నాయి. తల, గడ్డం మాత్రం మారలేదు. అతను తనను చూశాడా? చూసి చూడనట్టు ఊరుకున్నాడా? ఆలోచిస్తుండగానే బస్సు రావడం. అతడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. జగన్నాథం బరువుగా నెట్టూడ్చి దగ్గరలో వస్తున్న ట్యాక్సీని పిలిచి ఎక్కాడు. టీనగర్ పోనీ అన్నాడు. కొన్ని నిమిషాల్లో టీనగర్ అనసూయ డాబా ముందు ఆగింది టాక్సీ. టాక్సీకి డబ్బులిచ్చి లోపలికి నడిచాడు. లోపలంతా ప్రశాంతంగా ఉంది. డ్రాయింగ్ రూమ్ కలయి చూశాడు. ఎవరివో బూట్లు ఇప్పి ఉన్నాయి. పడక గది నుంచి మాటలు వినిపిస్తున్నాయి. మెల్లిగా అడుగులు వేసి కర్టెన్ కాస్త తొలగించి చూశాడు. మెదడు మొద్దుబారిపోయింది. అనసూయ ద్రాక్ష పళ్ళు తినిపిస్తోంది. ఇద్దరు దగ్గరగా కూర్చున్నారు. ఆ రెండో మనిషి ఎవరో కాదు, తనకు కాబోయే అల్లుడు ఇన్స్పెక్టర్ చంద్రం. తన గుండెను రంపంతో కోసినట్టయింది. తల తిరిగిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగులో అన్నాడు. నీ పెళ్ళి అయ్యే వరకు బుగ్గలు నిమిరింది. జడ్జి జగన్నాథం అక్కడ నిలబడలేకపోయాడు. ఒళ్ళు తూలిపోతున్నట్లయింది. కాళ్ళు నిలదొక్కుని రోడ్డు మీదకి నడిచాడు. టాక్సీని పిలిచి ఎక్కి కూర్చున్నాడు. ఎన్నాళ్ళు తను తప్ప మరో పురుషుడి ముఖం తెలియదు అనుకున్న అనసూయ ఇంత నీచురాలా? ఇన్స్పెక్టర్ చంద్రం ఇంత దుర్మార్గుడా? చీచి, తన జీవితంలో భయంకరమైన రోజులు ప్రారంభమయ్యాయి. ఎన్నాళ్ళు సంపాదించిన డబ్బు ఆ దుర్మార్గుడికి ఇస్తోందన్నమాట. టాక్సీ ఇంటి ముందు ఆగింది. టాక్సీ దిగి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళబోయాడు. నమస్తే సార్, చక్రవర్తి అన్నాడు. నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావు? మీరిచ్చిన 10,000 చాలేదు, ఇంకో 5,000 తీసుకుపోదామని. చక్రవర్తి నవ్వాడు. నా దగ్గర డబ్బు లేదు. తప్పండి, నేను భగవంతుడు లాంటి వాణ్ణి. మీ దయ నాకు ఉండాలి. ఎంత అడిగాను? కేవలం 5,000 కదా. అతనితో సంభాషణ మంచిది కాదని 5,000 ఇచ్చి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరండి అతను? వరండాలో నుండి చూసిన మాధవి అడిగింది. జగన్నాథానికి ఏం చెప్పాలో తోచలేదు. పద చెప్తానంటూ లోపలికి దారితీశాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, కటువుగా గంభీరంగా అన్నాడు జడ్జి జగన్నాథం. ఎందువల్ల? సూటిగా అడిగింది మాలిని. చంద్రం గురించి నీకు తెలిసింది తప్పు. మీకు తెలిసిన రైట్ ఏమిటో? మాలిని అరిచాడతను. నీవు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినంత మాత్రాన నాతో ఆర్గ్యుమెంట్ చేయక. ఇదేం కోర్టు కాదు. చంద్రం ఒక వేశ్యతో ఉండగా నేను చూశాను. మీరు వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కళ్ళల్లోనికి చూసి అడిగింది. జగన్నాథం కంగుదిన్నాడు. వెంటనే మాట రాలేదు. అయినా గొంతు పెగల్చుకుని, అది నీకు అనవసరం. నా భర్త విషయం నాకు చాలా అవసరం. ఇంకా అతను నీకు భర్త కాలేదు.
ఏది ఏమైనా నా భర్త మీలాంటి వాడు కాదు. అంటే నీ అభిప్రాయం? అనసూయ అనే అమ్మాయితో మీకు సంబంధం ఉంది. చురక తగిలినట్టు చూశాడు. అయితే నా గురించి చాలానే తెలుసుకున్నావన్నమాట. నా తప్పులు నా భార్య లెక్కబెట్టదు. కొన్ని విషయాలు భార్య అడగకపోవచ్చు, కానీ కన్న బిడ్డలు అడుగుతారు. సూటిగానే అంది. నీకు సంజాయిషి చెప్పవలసిన అవసరము నాకేమీ లేదు అంటూనే ద్వారం వైపు తిరిగాడు. ద్వారం దగ్గర టాక్సీవాడు వినయంగా నమస్కారం పెట్టాడు. జడ్జి జగన్నాథం గబగబా వెళ్ళాడు. ఏం కావాలి? తమరు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. నిలబడతాలేండి, మీరు కానివ్వండి. అవసరం లేదు, చెప్పు. మరేం లేదు, టాక్సీ వ్యాపారం లాభసాటిగా లేదు. అందుకు నన్నేం చేయమంటావు? మీరే అలా సెలవిస్తే ఏం మాట్లాడగలను? ఏదో తమ దయలో లారీ కొనాలి అని అనుకుంటున్నాను. ఒక 25,000 ఇస్తే. 25,000 రూపాయల? ఎక్కడ దొంగతనం చేయమంటావు? కోపంగా అన్నాడు. అంత శ్రమ మీకెందుకులేండి, మీ ఇంట్లోనే ఉందిగా. మళ్ళీ వస్తాలేండి, చూసుంచండే. నా దగ్గర డబ్బు లేదు. అరిచి గీపెట్టిన చిల్లి గవ్వ ఇవ్వను. చిల్లి గవ్వలు చింతపిక్కలు నాకెందుకులేండి. ఏదో నాకు భగవంతుడు ఒక చెంచాడు జాలి ఇచ్చాడు కాబట్టి ఏదో 10 పరక అడుగుతున్నాను. ఆలోచించుకోండి. మళ్ళీ 10 నిమిషాల్లో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఎదురుగా జగన్ టాక్సీ దిగాడు. అప్పుడే లోపలికి వస్తున్న జగన్ ఆగాడు. ఎవడు మావయ్యవాడు? జగన్నాథం చటుక్కున్న సమాధానం ఇవ్వలేదు. క్షణమాగి, ఏదో ఉద్యోగం కావాలట. జగన్, నీకు మాలినికి పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇది నా నిర్ణయం. క్షమించండి మావయ్య. జగను విస్తుపోయాడు. అవును మావయ్య, ఇష్టం లేని భార్యతో ఏ భర్త కాపురం చేయలేడు. మాలిని ఇష్టప్రకారమే పెళ్లి జరిపించండి. మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. గడియారం 3 గంటలు కొట్టింది. ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు జడ్జి జగన్నాథం. ముఖంలో అంతులేని బాధ, విపరీతమైన అలసట, ఆవేదన. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మాధవి వచ్చింది. అతన్ని చూస్తూనే కళ్ళలో నీరు నిండాయి. దుఃఖం పొర్లుకొచ్చింది. ఏదో అలికిడి అయినట్లయి గబాలను కళ్ళు తెరిచాడు. మాధవి, ఏడుస్తున్నావా? ఆతృతగా అడిగాడు. భోంచెయ్యండి. ఆకలిగా లేదు మాధవి. ఆకలి లేదని అన్నం తినకపోతే ఎలాగండి? రండి, ఒక్క ముద్ద తిందురు గాని. జగన్నాథం మెల్లగా లేచాడు. మాధవి దగ్గరగా వచ్చాడు. నువ్వు భోంచేయలేదు కదూ? మాధవి మాట్లాడలేదు. పద, వడ్డించు, వస్తాను. మాధవి వెళ్ళిపోయింది. జడ్జి జగన్నాథం ముఖం రంగులు మారిపోయింది. గబాలున సొరుగు లాగాడు. సొరుగులో రివాల్వర్ ఉంది. వణికే చేత్తో అందుకున్నాడు. కోట్ జేబులో పెట్టుకున్నాడు. మే ఐ కమిన్ సార్? ద్వారం దగ్గర నిలబడి అన్నాడు చక్రవర్తి. జడ్జి జగన్నాథం సూటిగా చూసి, రా, కటువుగానే అన్నాడు. డబ్బు అప్పుడే అందిందా? కాదు, నీ చావు అంటూ రివాల్వర్ గురిపెట్టాడు. చక్రవర్తి బెగ్గరగా నవ్వాడు. నా గుండె ఈ పక్క కాదు మిస్టర్ జగన్నాథం. నా కుడివైపున గుండె ఉంది. కొందరికి ఇలాగే ఉంటుంది. ఏ వైపునున్నా నిన్ను చంపకుండా వదలను. అమాయకంగా జగన్నాథం దొంగతనానికి కేవలం 5 సంవత్సరాల లోపలే జైలు శిక్ష. కానీ హత్యకు నీకు తెలుసు కదా అంటూ గబాల్న చేతిపైన కొట్టాడు. అలా చేస్తాడని జగన్నాథం అనుకోలేదు. రివాల్వర్ కింద పడిపోయింది. ఈ రివాల్వర్తో మాలాంటి వాళ్ల పని. ఇప్పటికీ డబ్బు అందకపోతే క్షమించి వదిలేస్తున్నాను. ఈ రాత్రి 9 గంటలకు సెంట్ పీటర్స్ చర్చ్ దగ్గర ఉంది మా ఇల్లు. ఇంటి ముందు కొబ్బరి చెట్లు జంటగా ఉంటాయి. తిన్నగా వచ్చి డబ్బిచ్చి పరువు కాపాడుకో. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పరువు పోతే ఎట్లా సంపాదిస్తావు? వెళ్ళబోయి ఆగి వెనుదిరిగి అన్నట్టు నీ ప్రియురాలు అదే అనసూయ, ఆమె గురించి మరొక విషయం కూడా చెప్పాలి. ఏంటది? ఆ విషయం నీకెలా తెలుసు? భగవంతుడు లాంటి వాడినని చెప్పాను కదా. తినబోతూ రుచి అడగడం ఎందుకు? అక్కడికి రా, మాట్లాడుకుందాం. వెళ్ళిపోయాడు చక్రవర్తి. జగన్నాథం నిశీతంగా చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తే ఇదేదో మిస్టరీలాగా అనిపిస్తోంది. భోంచేస్తున్నప్పుడు 2 వైపులా చూసి ఎవరూ లేరని తీర్మానించుకొని అన్నాడు. మాధవి, ఏమిటండి ఇదంతా? నాకేదో అనుమానంగా ఉంది. అనుమానమా? ఏ విషయంలో? ఎవరో నాపై కక్ష పూని ఇలా సాధిస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. మొదటి నుంచి ఆలోచిస్తే డబ్బు పోవడం,
ఆ అమ్మాయి డబ్బున్న బ్రీఫ్ కేస్ వదిలివేయడం, అందులో ఉన్నది 70,000 అయితే 2,00,000 అని పేపర్లో వేయడం. నాకు అలాగే అనిపిస్తోందండి. ఎవరినైనా డిటెక్టివ్ని కన్సల్ట్ చేస్తే ఇంత కథ జరిగాక నో, ఈ వేళతో వాడి అంత తేల్చేస్తాను. ఆ చక్రవర్తిగాడు నేను బొమ్మని అనుకుంటున్నాడు. ఏం చేశాడు మావయ్య? జగన్ గదిలోకి వస్తూనే అన్నాడు. ఇద్దరూ త్రోట్టు పడ్డారు. చటుక్కున ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఏం లేదురా, ఎవడో రికమెండేషన్ లెటర్ తెచ్చి ఉద్యోగం ఇప్పించమన్నాడు. ఆ రికమెండ్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నాడు జగన్నాథం. ఉద్యోగం లేదంటే పోలే, ఎందుకు వాడితో రాద్ధాంతం? నవ్వుతూ వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలైంది. చిన్నగా కురుస్తున్న తుంపర, వీధి దీపాలు నిశ్చలంగా తడుస్తున్నాయి. ఆకాశమంతా తెల్లని మబ్బులు కమ్మి ఉంది. అక్కడక్కడ ఉరుములు, అక్కడక్కడ మెరుపులు. చేతిలో గొడుగు తీసుకొని రోడ్డుపైకి వచ్చాడు. అప్పుడే అటుగా వస్తోంది టాక్సీ. సెయింట్ పీటర్స్ చర్చ్ అని చెప్పి ఎక్కి కూర్చున్నాడు. భూమి చల్లబడిందే కానీ జగన్నాథం మెదడు వేడెక్కిపోయింది. జేబులోని సిగరెట్ తీసి వెలిగించాడు. కొన్ని నిమిషాల తర్వాత సెయింట్ పీటర్స్ చర్చి ముందు టాక్సీ ఆగింది. మళ్ళీ వస్తానుండే అంటూ తలెత్తి చూశాడు. చర్చి వెనకగా కొబ్బరి చెట్లు ఉన్న అగ్గి పెట్టెలాంటి మేడ. లోపల లైట్ వెలుగుతోంది. గోడ తెరిచి మేడ వైపు నడిచాడు. తలుపు దగ్గరగా వేసుంది. చక్రవర్తి పిలిచాడు. లోపల నుంచి సమాధానం లేదు. మెల్లగా తలుపు తోశాడు. కిర్రుమంటూ తెరుచుకుంది. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. గదంతా చిందరవందరగా ఉంది. గొడుగు నుండి నీరు కారుతూ ఉంది. ఆలోచిస్తూనే ముందుకు నడిచాడు. సోఫాలో రివాల్వర్ ఉంది. ఆలోచిస్తూనే రివాల్వర్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఎడంవైపు గదిలోకి నడిచాడు. టేబుల్ పైన బ్రీఫ్ కేస్ ఉంది. విస్తుపోయాడు. అది తన బ్రీఫ్ కేస్. అతడికి ఎలా వచ్చింది అని అనుకున్నాడు. ధనలక్ష్మి ఇతనికి తెలుసా? ఇద్దరు కలిసి నాటకం ఆడారా? మరి డబ్బెందుకు ఇచ్చినట్లు? అయోమయంగా ఉంది. బ్రీఫ్ కేసులో అన్ని తన బట్టలు, ప్యాకెట్ నోట్స్ ఉంది. అది ఉంచాలా, తీసుకుపోవాలా? ధనలక్ష్మి బ్రీఫ్ కేసు ఇక్కడ పడేస్తే తనకు సమస్య ఉండదు కదా. అవతల గదిలో అలికిడి అయింది. గబగబా వెళ్ళి చూశాడు. పిల్లి అరుచుకుంటూ పారిపోయింది. వెను తిరగకుండా ఎదురుగా ఉన్న మరొక గదిలోకి నడిచాడు. బెడ్పై పడున్నాడు చక్రవర్తి. చక్రవర్తి, చక్రవర్తి పిలిచాడు. సమాధానం రాలేదు. తట్టి పిలిచాడు. ఐస్ను తాకినట్లుంది. నిశీతంగా చూశాడు. చక్రవర్తి చనిపోయి ఉన్నాడు. గుండె ఆగిపోయినట్లయింది. మెదడు మొద్దుబారిపోయింది. గబగబా బయటకొచ్చాడు. ఆతృతగా కంగారుగా టాక్సీ ఎక్కి పోనివ్వు అన్నాడు. టాక్సీ కదిలింది. చక్రవర్తి ఎలా చచ్చిపోయాడు? ఆత్మహత్య లేక హత్య? హత్య ఎవరు చేశారు? వందల ఆలోచనలతో మెదడు బరువెక్కిపోయింది. రాత్రి 12 గంటలైంది. 3 సార్లు మంచినీళ్ళు తాగి సిగరెట్ వెలిగించాడు. మనసు పిచ్చెక్కినట్లుంది. తనకు శ్మశానంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఆవేదన, ఆందోళన, కంగారులో మతి స్థిరం తప్పిపోయింది. ఉండి ఉండి శరీరం వణికిపోతోంది. భయం సుళ్ళు తిరుగుతోంది. మాధవికి చెప్పాలా వద్దా అన్న సందేహం. బజార్ మ్రోగింది. ఉలిక్కి పడ్డాడు. అంతలోనే సమర్థించుకున్నాడు. పోలీసులు ఎంత తొందరగా ఎందుకు వస్తారు? అసలు తనే రిపోర్ట్ ఇచ్చి ఉండవలసింది అనుకుంటుండగానే మెల్లగా వెళ్ళి తలుపులు తెరిచాడు. వాన తుంపరగా పడుతూనే ఉంది. ఎదురుగా చంద్రం. నువ్వా? ఎందుకొచ్చావు? కఠినంగా అడిగాడు. ఆలోపు మాలిని, మాధవి, జగన్ వచ్చారు. మీ ఇల్లు సోదా చేయాలి అన్నాడు గంభీరంగా ఇన్స్పెక్టర్ చంద్రం. వాట్ డూ యు మీన్? ఇది జడ్జి జగన్నాథం ఇల్లని తెలీదా? కఠినంగానే అన్నాడు. ఐఎమ్ సారీ సార్, టాక్సీ డ్రైవర్ చక్రవర్తిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ చంద్రం అన్నాడు. పిడుగుపడ్డట్టు అయింది. చంద్రం, ఏంటి నువ్వు అనేది? మా నాన్న హత్య చేశారా? మాలిని అంది. అవును. మీ రివాల్వర్ ఇలా ఇస్తారా లేక ఇల్లు సోదా చేయమంటారా అనబోయాడు. అవసరం లేదు, ఇస్తానంటూ విసురుగా లోపలికెళ్ళి రివాల్వర్ ఇచ్చాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ సార్ అన్నాడు చంద్రం. లేదు, ఆయన హత్య చేయలేదు. నా భర్త అలాంటి వారు కాదు చంద్రం
అంటూ బావురుమంది మాధవి. క్షమించండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను అన్నాడు చంద్రం. ఆ మాటకు మాలిని శిలైపోయింది. చూడండి, మీ ఇల్లు ఒక్కసారి సోదా చెయ్యాలి ఇన్స్పెక్టర్ చంద్రం అన్నాడు. అలాగే అంది మాధవి. ఇన్స్పెక్టర్ లోపలికి నడిచాడు. ప్రతి గది నిశితంగా చూశాడు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వస్తువును చూశాడు. ఆఫీస్ రూమ్లో బ్రీఫ్ కేస్ కనిపించింది. అది తీసుకుని వచ్చాడు. ఈ బ్రీఫ్ కేస్ ఎవరిది? మాదే అన్నాడు జగన్. ఐసి, హత్య జరిగిన చోట ఒక బ్రీఫ్ కేస్ ఉంది. అందులో జడ్జి జగన్నాథం గారి బట్టలు, పుస్తకాలు ఉన్నాయి. దర్యాప్తులో ఇది అవసరం. ఇది ధనలక్ష్మి బ్రీఫ్ కేస్. ఎవరు ఏమీ మాట్లాడలేదు. జడ్జి జగన్నాథం అరెస్ట్ అయిపోయాడు. జడ్జి చేసిన హత్య. ప్రముఖ న్యాయమూర్తి జగన్నాథం చక్రవర్తి అనే టాక్సీ డ్రైవర్ను హత్య చేశాడు. కేసు విచారణ ప్రారంభం అవుతుంది. పేపరు చదివి పక్కన పెట్టింది మాలిని. నౌకరు తెచ్చిన కాఫీ తీసుకుని ఆఫీస్ గదిలోకి నడిచి కాఫీ మాధవి ముందు పెట్టింది. కాఫీ తీసుకో మమ్మీ అంది మాలిని. చదువుతున్న పుస్తకం నుండి తలెత్తి చూసింది. ప్రాసిక్యూటర్గా రాజీనామా ఇస్తున్నానమ్మా అంది మాలిని. మాధవి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? నేను ప్రాసిక్యూటర్గా నా తండ్రి హత్య చేశాడని గుచ్చి చెప్పాలి. కనీ పెంచిన తండ్రిని అలా చెప్పడం కళ్ళలో నీరు నిండాయి. నీవు వృత్తి ధర్మం నిర్వర్తించు. కురుక్షేత్ర సంగ్రామంలో తన వాళ్లను చంపలేనని అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? నీ విధి నీవు నిర్వర్తించు, ఫలితం నాకు వదిలేయ్ అన్నాడు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నీ విధి నీవు నిర్వర్తించు. బోనులో నిలబడింది నీ తండ్రి అనే విషయం మర్చిపో. ఒక ముద్దాయిగా ఆలోచించు. అది కాదమ్మా, చట్టం దృష్టిలో తన పర భేదం లేదు. న్యాయం దృష్టిలో అందరూ ఒకటే. వెళ్ళు. ఒక్క మాట, భారత స్త్రీగా నా మాంగళ్యం నిలుపుకోవాల్సిన అవసరం, బాధ్యత నాకుంది. నా భర్త నిర్దోషి అని నాకు తెలుసు. నా నమ్మకాన్ని మానవులు చెరపలేరు. జీనియస్ లాయర్ను ఎవరినైనా మీ నాన్న వాదించుకోలేరా? అరెస్ట్ అయిన ముద్దాయి వాదించుకోవడం కష్టం కదా. అవును, ఆ విషయం నేను ఆలోచిస్తాను. నేను చేసిన పూజలు ఫలిస్తే నా భర్త నిర్దోషి అవుతాడు. మాధవి కళ్ళల్లో నీరు నిండాయి. మాలిని వెళ్ళిపోయింది. బయట కారాగిన శబ్దమై. ఇన్స్పెక్టర్ చంద్రం వచ్చాడు. క్షమించండి అన్నాడు వినయంగా. నిన్ను క్షమించవలసింది నేను కాదు. అదేంటండి? చంద్రం, ఈ విచారణ పూర్తి అయ్యే వరకు నీవు ఇక్కడికి రావడం మంచిది కాదు. ముద్దా ఇంటికి వేరే కారణాల్ని క్రోడీకరించుకొని మామూలు మనిషిగా రావడం నేను అంగీకరించను. వెళ్ళిరా అంది మాధవి. కోర్టు యావత్తు కోలాహలంగా ఉంది. పత్రికా విలేకరులతో, ఫోటోగ్రాఫర్లతో, ఇతర లాయర్లతో కోర్టు నిండుగా ఉంది. ప్రాసిక్యూటర్ మాధవి కేసు రిఫర్ చేస్తోంది. ముద్దాయిగా జగన్నాథాన్ని బోన్లో నిలబెట్టారు. ప్రేక్షకులలో గుసగుసలు వినిపించాయి. విధి ఎంత విచిత్రమైంది. అదే కోర్టులో తీర్పు చెప్పిన జస్టిస్ జగన్నాథం తీర్పు కొరకు కోర్టులో నిలబడ్డాడు అనుకున్నారు. ఒక పక్క లాయర్ మాధవి. గడియారం 10 గంటలు కొట్టింది. న్యాయమూర్తి రాకను సూచించాడు కోర్టు గుమాస్తా. కోర్టు యావత్తు నిశ్శబ్దమైంది. సీలింగ్ ఫ్యాన్ శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. న్యాయమూర్తి న్యాయ సింహాసనం అధిష్ఠించాడు. జూలై 6వ తేదీన జరిగిన టాక్సీ డ్రైవర్ చక్రవర్తి హత్య కేసు. ముద్దాయి జగన్నాథం విచారణ ప్రారంభం. గుమాస్తా సూచించాడు. డాక్యుమెంట్స్ జడ్జి ముందు ఉంచారు. ప్రాసిక్యూటర్ మాలిని తండ్రి వైపు చూసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అయినా గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించింది. మిలార్డ్, ది జెంటిల్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఈ బోన్లో మేముందు నిలబడ్డ ముద్దాయి ఒకప్పుడు జస్టిస్ జగన్నాథం. నలుగురిలో పరువు ప్రతిష్టలు గల ఈ మనిషి ఒక దొంగతనం, అది కప్పిపుచ్చుకునేందుకు ఒక భయంకరమైన హత్య చేశాడు. కొన్నాళ్ల క్రితం, అంటే కొన్ని రోజుల క్రితం, జూన్ 13వ తేదీన ముద్దాయి జగన్నాథానికి రఘుపతి 50,000 రూపాయలు ఇచ్చి దేవేంద్రనాథ్కు ఇవ్వమన్నాడు. ఆ రోజు ఆ డబ్బు ఇవ్వలేదు. ఎందువల్ల ఇవ్వలేదు? ఒక మనిషికి దురలవాట్లు ఉంటే వేలకు వేలు మంచినీళ్లలాగా కరిగిపోతాయి.
అలాంటి దురలవాట్లలో జగన్నాథానికి ఒక వంపుడు గత్తె ఉంది. తన ఆస్తి అంతా ఆమెకు దారాదత్తం చేసినట్లు ఆ డబ్బు ఆమెకి ఇచ్చి ఆ 50,000 పూడ్చడానికి రైల్లో దొంగతనం చేశాడు. మిలార్డ్, రైల్లో ఏం జరిగింది? ధనలక్ష్మి అనే యువతి 2 లక్షలు ఖరీదు చేసే డబ్బు నగలతో బయలుదేరింది. 2 లక్షలు ఖరీదు చేసే ఆ బ్రీఫ్ కేసు లాంటి ఒక బ్రీఫ్ కేసు తన దగ్గరే ఉంది. బ్రీఫ్ కేసులు తారుమారు చేసి చాకచక్యంగా 2 లక్షలు కాజేశాడు. ఈ విషయం పేపర్లో ప్రకటించబడింది. అయినా ముద్దాయి చలించలేదు. అతను నీతివంతుడే అయితే, న్యాయమూర్తి అయినట్లయితే ఆ డబ్బు తిరిగి ఇచ్చేసేవాడు. అలా ఇవ్వకపోగా అది తన స్వంత స్వార్థానికి వినియోగించుకున్నాడు. ఈ రహస్యం చక్రవర్తికి తెలుసు. ఎలా అంటే, చక్రవర్తి దగ్గర ధనలక్ష్మికి సంబంధించిన కార్డు ఉంది. బ్రీఫ్ కేస్ నుండి ఆ కార్డు తెంపి పేపర్లో వార్త చూసి చక్రవర్తి బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకున్నాడు. జగన్నాథం డబ్బు ఇచ్చాడన్నది తెలియని విషయం. చక్రవర్తి ప్రవర్తనతో విసిగిపోయాడు జగన్నాథం. అతన్ని ఏ విధంగానైనా చంపాలి అని తీర్మానించుకున్నాడు. చక్రవర్తిని తృప్తిపరచడం తన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి చక్రవర్తి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తనకే నష్టమని చక్రవర్తిని చంపడానికి రివాల్వర్ తీసుకొని వెళ్ళాడు. మిలార్డ్, జూలై 6వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో చక్రవర్తికి తనకి వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ కలియబడ్డారు. అదే సమయంలో రివాల్వర్తో కాల్చి చంపాడు ముద్దాయి జగన్నాథం. చక్రవర్తిని హత్య చేయడానికి ముద్దాయి జగన్నాథానికి తగిన కారణం ఉంది. హత్యకు పూర్వం జరిగిన సంఘటనల దృష్ట్యా ఆలోచిస్తే జగన్నాథం చంపాడని రూఢీ చేసుకోవచ్చు. హత్యకు ముందు, హత్య జరిగిన తర్వాత ఏ ఒక్కరూ చక్రవర్తి ఇంట్లోకి వెళ్ళలేదు అని, ముద్దాయి ఒక్కడే చక్రవర్తి బతికుండగా చనిపోయాక చూసినవాడని, ఈ హత్య జగన్నాథమే చేశాడని ప్రాసిక్యూషన్ చెప్తోంది. కోర్టు వారు అనుమతిస్తే ఈ విచారణకు అవసరమైన సాక్షులు, రుజువులు ప్రాసిక్యూషన్ ప్రవేశపెడుతుంది అంది ప్రాసిక్యూటర్ మాలిని. జగన్నాథం నీ తరఫున లాయర్ ఎవరు? జడ్జి ప్రశ్న. ఐ మే బీ పర్మిటెడ్ టు డిఫెండ్ ది ఎక్స్క్యూజ్డ్ మిలార్డ్ అంది జస్టిస్ జగన్నాథం భార్య మాధవి. కోర్టు యావత్తు విస్తుపోయి భర్త తరఫున వాదించడం లక్షల కేసుల్లో ఒకటి కావచ్చు. అంతకంటే తల్లి కూతుళ్ల వాగ్వివాదం మరీ చిత్రంగా ఉంది. జగన్నాథం తలెత్తి కూతురు వైపు, భార్య వైపు చూశాడు. ఇంకో సమయంలో అయితే ఎంతో సంతోషించి ఉండేవాడు. కానీ ఇప్పుడు తన పరిస్థితి వేరు. ప్రాసిక్యూటర్ గారు కేసు ప్రారంభించవచ్చు అన్నాడు జడ్జి. మాలిని గొంతు సవరించుకొని, ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ చంద్రాన్ని కోర్టు వారి అనుమతితో పిలుస్తున్నాను అంది. ఇన్స్పెక్టర్ చంద్రం విట్నెస్ బాక్స్లో ఎక్కి ప్రమాణ స్వీకరించి ఉద్యోగ అర్హతల్ని తెలియపరిచి డైరీ తీశాడు. జూలై 6వ తేదీన సెంట్ పీటర్స్ చర్చి దగ్గర చక్రవర్తి అనే వ్యక్తి హత్య చేయబడ్డాడని ఫోను రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్ళాను. ఈ విషయము మీకు అసలు ఎలా తెలిసింది? ఒక మగ మనిషి ఫోన్ చేశారని కంట్రోల్ స్టేషన్ కానిస్టేబుల్ చెప్పాడు. ఆ తర్వాత హత్య జరిగిన చోటుకి వెళ్ళాను. ఒక జత అడుగులు అన్ని గదుల్లోనికి నడిచినట్లు ఉన్నాయి. హత్య ముందు వర్షం కురిసినట్టు ఉండడం వల్ల ఈ అడుగుజాడలు కనిపించాయి. మరెవరూ ఆ స్థలంలోకి వెళ్ళలేదు అన్నమాట. లేదని చెప్పాడు ఇన్స్పెక్టర్. అలా అని నిర్ధారణగా ఎలా చెప్పగలరు? సాయంకాలం 6 గంటల నుండి వర్షం ఏకదాటిగా కురుస్తోంది. డాక్టర్ రిపోర్ట్ ప్రకారం హత్య 8:30, 9:30 మధ్య జరిగి ఉండాలని తేలింది. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ల సహాయంతో ఫోటోలు తీయించాను. పాథాలజిస్టులు వేలి ముద్రలు తీశారు. హతుడి రివాల్వర్ అంటే వెబ్సర్ట్ 48 రివాల్వర్ బుల్లెట్ వల్ల చనిపోయాడని, అది రైట్ వెట్రికల్ ఆఫ్ ద హార్ట్లో దూసుకుపోవడం వల్ల మరణించాడు. స్టెయినింగ్ గుర్తులను బట్టి అప్పటికి గంటన్నర లోపు కాలంలో ప్రాణం పోయుండాలి అన్నారు డాక్టర్. అది ఎగ్జిబిట్ చేశారా? ఎగ్జిబిట్ ఏగా రివాల్వర్ బుల్లెట్, ఎగ్జిబిట్ బిగా జస్టిస్ జగన్నాథం దగ్గర ఉన్న రివాల్వర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది.
అది జడ్జి రివాల్వర్ అని ఎలా నిర్ణయించారు? ఆయన ముద్దాయిగా నిర్ణయించలేదు, కానీ ఆ గదిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. అందులో డ్రెస్, డాక్యుమెంట్స్ని బట్టి జస్టిస్కు చక్రవర్తికి సంబంధం ఉంది అని అనుకున్నాం. అనుమానించడానికి ఇది ఒక్కటే కారణమా? కాదు. ఈ నగరంలో 48 వెబ్స్టర్ రివాల్వర్లు 12 ఉన్నాయి. వాటిలో జస్టిస్ జగన్నాథం ఒకరు. ఆయన రివాల్వర్ చూశాక అందులో ఒక బుల్లెట్ లేకపోవడం, రివాల్వర్ బ్యారెల్ గుండు పేలడం వల్ల వచ్చే వాసనను బట్టి జస్టిస్ జగన్నాథం అది ఉపయోగించి ఉండాలి అని అనుకున్నాం. బ్రీఫ్ కేస్ ఆయన అక్కడ వదిలేశాడా? అవును, అది ఎగ్జిబిట్ సిగా ప్రవేశపెట్టాం. ధనలక్ష్మి 2 లక్షల గురించి మీ అభిప్రాయం? సాక్ష్యాన్ని బట్టి ధనలక్ష్మి, జగన్నాథం ఒకే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం, బ్రీఫ్ కేసు మార్చడం, 2 లక్షలు తస్కరించడం జరిగింది. అది ఎలా నిర్ణయించారు? ధనలక్ష్మి బ్రీఫ్ కేసు జగన్నాథం ఇంట్లోనే ఉంది. అదిగాక మరేమైనా చెప్పగలరా? రఘుపతి ఇచ్చిన 50,000 ఆ రోజు కట్టకుండా 3వ రోజు కట్టాడు. అది రఘుపతి ఇచ్చిన కరెన్సీ కాదు, వేరే కరెన్సీ. ధనలక్ష్మి బ్రీఫ్ కేసు, ఆమె అడ్రస్ కార్డు ఎగ్జిబిట్ చేశారా? ఎగ్జిబిట్ డీగా ఎగ్జిబిట్ చేశాను. వాటిపైన గుర్తులు పెట్టాను. అతని వ్యక్తిత్వం గురించి మీ దర్యాప్తులో తెలిసిందేమిటి? అతనికి అనసూయ అనే స్త్రీతో అక్రమ సంబంధం ఉందని, అనసూయను అడగడంతో నిజమేనని ఆమె అంగీకరించింది అని క్రాస్ చేసుకోవచ్చు. మాలిని తల్లి వైపు చూసింది. మాధవి మెల్లగా లేచి ఇన్స్పెక్టర్ దగ్గరికి నడిచింది. అరగంట నుండి వర్షం కురవడం వల్ల బయట నుంచి ఎవ్వరూ లోపలికి వెళ్ళినా తెలుస్తుంది. అవును, మధ్యాహ్నం 12 గంటలకే ఎవరైనా లోపలికి వెళ్ళారే అనుకోండి, వర్షం కురుస్తుండగా వచ్చిన అడుగులు పడవు కదా? పడవు, ఇన్స్పెక్టర్ అన్నాడు. హత్య ఎక్కడ జరిగింది? హాలు మధ్యలో. శవం ఎక్కడుంది? బెడ్ పైన. శవం అక్కడికి నడిచి వెళ్ళిందంటారా? అబ్బే కాదండి, శవాన్ని ముద్దాయి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు, ఇన్స్పెక్టర్ అన్నాడు. గుడ్. ఆ అవసరం ముద్దాయికి ఏమిటో ఆలోచించి చెప్పగలరా? ఎవరైనా చూస్తారేమోనని అలా చేసి ఉండొచ్చు. మాధవి నవ్వింది. రివాల్వర్తో కాల్చినప్పుడు అంత శబ్దం వచ్చినప్పుడు ఎవరూ చూడలేదు, కానీ ఇంటి మధ్యలో శవాన్ని ఎవరైనా చూస్తారని బెడ్ పైన వేశాడు. ఆయన ఎవరో చూసి మీకు రిపోర్ట్ ఇచ్చారు. అబ్జెక్షన్ మిలార్డ్. అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో సాక్షికి తెలియవలసిన అవసరమేం లేదు. నో మిలార్డ్. ఎలా జరిగినా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఊహ అవసరం ఏమిటి అన్నదే ప్రశ్న. అభ్యంతరం అంగీకరిస్తున్నాం. మాలిని కూర్చుంది. మాధవి గొంతు సవరించుకొని, జస్టిస్ జగన్నాథం బ్రీఫ్ కేసుతో చక్రవర్తి దగ్గరకు వచ్చాడా, లేక బ్రీఫ్ కేస్ లేకుండా వచ్చాడా? బ్రీఫ్ కేసుతో వచ్చి అక్కడ మర్చిపోయి ఉండాలి. బ్రీఫ్ కేసులు మార్చి దొంగతనం చేశాడు అని అంటున్నారు. అంటే చక్రవర్తి దగ్గర నుండి తీసుకొని ఉండాలి. చక్రవర్తికి బ్రీఫ్ కేసు ఎలా వచ్చింది? చక్రవర్తి ధనలక్ష్మితో పరిచయం పెట్టుకొని ఉండాలి. గుడ్. అసలు ఆ ధనలక్ష్మి ఎవరు? ఎక్కడుంటుంది? తెలియదు. అంటే దర్యాప్తు చేయలేదా? చేశాము. పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన ఆమె ఆ అడ్రస్ దగ్గర లేదు. మాధవి జడ్జి వైపు తిరిగి, మిలాడ్, ఈ సాక్షిని కొంత విచారణ తర్వాత ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాము అని అంది. మాలిని లేచి, నో మిలాడ్, తగిన కారణం లేకుండా ఒక సాక్షిని 2 సార్లు ప్రవేశపెట్టడం జరగదు. మాధవి నవ్వింది. మిలాడ్, ఇన్స్పెక్టర్ చంద్రం కొన్ని విషయాలు స్థూలంగా పరిశీలించలేదు. ఒక మనిషి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. అతను ఎవరు? అతనికి ఎలా తెలిసింది? హత్య ఎలా చూశాడు? పోతే ధనలక్ష్మి ఎవరు? అసలు డబ్బు, నగలు 2 లక్షలు పోయాయా? కేవలం రిపోర్ట్ ఇచ్చి మౌనంగా ఊరుకుంది. దాని గురించిన దర్యాప్తు చేయమని ఎవరినీ కోరలేదు. అంటే పోయినవి 2 లక్షల 2,000. వాటిని ముద్దాయి ఎక్కడ అమ్మాడు? ఈ వివరాలు సేకరించనే లేదు. ఇకపోతే చక్రవర్తికి ధనలక్ష్మికి సంబంధం ఏంటి? హత్య జరిగిన చోటు నుండి శవం ఎందుకు మార్చబడింది? ఇవన్నీ అనుమానాలే కదా? జడ్జి నవ్వాడు. యు ఆర్ రైట్. కొంత విచారణ అనంతరం ఈ సాక్షిని ప్రవేశపెడతాం అన్నాడు. మాలిని మాట్లాడలేదు.
ప్రాసిక్యూషన్ తర్వాత సాక్షిగా గవర్నమెంట్ సర్జన్ విట్నెస్ బాక్స్లో నిలబడి ప్రమాణం చేసి ఉద్యోగ అర్హతల్ని తెలియజేశాడు. జూలై 6వ తేదీన చక్రవర్తి హత్య గురించి మీకు గుర్తుంది కదూ? ఉంది. ఆ రోజు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇన్స్పెక్టర్ చంద్రం సెంట్ పీటర్స్ చర్చి వెనకకు రమ్మని ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళాను. ఆ ఇంటి బెడ్రూమ్లో శవం ఉంది. ఆ వ్యక్తి పిస్తోల్తో చంపబడ్డాడు. బుల్లెట్ రైట్ వెర్టికల్ ఆఫ్ ద హార్ట్లో దూసుకుపోవడం వల్ల రక్తం ఎక్కువగానే కారింది. అదే రక్తం హాల్లో ఒక చోట అరచేతి వెడల్పున కారి ఉంది. ఆ శవాన్ని పోస్టుమార్టం చేశారు కదా? చేశాను. శవం గుండెలో పిస్తోల్ గుండు ఉంది. అది ఇదేనా? ఎగ్జిబిట్ ఏగా చూపిన బుల్లెట్ చూపించాడు. ఇదే. దీనిపై మార్కు చూశాను. హత్య ఎప్పుడు జరిగిందో చెప్పగలరా? 8:30కి 9:30కి మధ్య జరుగుండాలి. ఎలా నిర్ణయించగలరు? శవం యొక్క స్ట్రెయినింగ్ను బట్టి, రిగర్ మార్టిస్ గుర్తుల్ని బట్టి చెప్పగలను అన్నాడు డాక్టర్. హంతకుడు గురి తెలిసినవాడై ఉండాలి అని అంటారా? అవసరం లేదు. బుల్లెట్ చాలా దగ్గర నుండి కాల్చబడింది. తర్వాత శవం ఉన్న చోట హత్య జరిగిందా లేక శవాన్ని మార్చడం జరిగిందంటారా? పిపి మాలిని ప్రశ్న. హాలు మధ్యలో రక్తం ఉండడం వల్ల, అది హతుడు బి గ్రూప్కి చెందినది కావడం వల్ల కొంత అనుమానించవచ్చు. పోతే బుల్లెట్ రంధ్రం పైన షర్టు గుడ్డకైన రంధ్రం పడున్న శవానికి ఒకేలాగా లేవు. షర్టు రంధ్రం బుల్లెట్ రంధ్రానికి 3 అంగుళాల పైకి జరిగింది కాబట్టి శవాన్ని లాక్కొచ్చి బెడ్పై వేశారని అనుమానించవచ్చు. క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు అంది పీపీ. లాయర్ మాధవి లేచి నుంచింది. కోర్టులో ఒక విధమైన సంచలనం చెలరేగింది. శవం హాల్లో నుంచి బెడ్రూమ్లోకి లాక్కొచ్చి వేశారు అని అన్నారు అంది మాధవి. అవును. అయితే ముద్దాయి అడుగులు కొన్ని చెడిపోయి ఉండాలే? అవును. శవాన్ని ఎత్తి తిప్పినా రక్తం కారి ఉండేది. దారిలో అయి ఉండేది. శవాన్ని వెల్లికలా ఉంచే చేతుల కింద చేతులు వేసి లాక్కొచ్చి ఉండాలి. అలాంటప్పుడు ముందు నడిచిన వ్యక్తి పాదముద్రలు చెడిపోయే అవకాశం ఉంది. శవానికి గాయాలు కానీ కలియబడ్డట్టు సూచనలు ఉన్నాయా? ఉన్నాయి. నలిగిన ప్యాంటే కాకుండా కొత్త చొక్కా మెడభాగంలో ఎవరో బలవంతంగా చింపడంతో చెరిగింది కాబట్టి వీపు భాగంలో కమిలిన దెబ్బలను బట్టి కలియబడి ఉండాలి. హతుడు పడుకొని ఉండగా రివాల్వర్ పేలిందా? నిల్చునుండగా పేలిందా? మాధవి అడిగింది. పడుకునుండగా పేలింది. ఏమంటే రక్తం కిందకు కారలేదు, పక్కకు కారింది కాబట్టి పడుకుని ఉండగా హత్య జరిగింది. హతుడితో కలియబడ్డానికి ముద్దాయి బలవంతుడై ఉండాలా అని అడిగింది. కలియబడ్డానికి బలవంతుడై ఉండాలి, కానీ రివాల్వర్ పేల్చడానికి బలవంతుడు కానవసరం లేదు డాక్టర్ అన్నాడు. థ్యాంక్స్ డాక్టర్ అంది మాధవి. కేసు మర్నాటికి వాయిదా పడింది. మాధవి జస్టిస్ జగన్నాథం గదిలో కూర్చుని కేసు స్టడీ చేస్తోంది. బయట కిటికీలో నుంచి కొబ్బరాకుల మధ్య వెన్నెల కనిపిస్తోంది. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ముఖం గంభీరంగా ఉంది. దిక్కు తోచనట్టు అయోమయమైన ఆలోచనలు. సిస్టర్ అంటూ జగన్ గదిలోకి వచ్చాడు. తల తిప్పి ఏమిటి అన్నట్టు చూసింది. నీకోసం ఎవరో వచ్చారు అన్నాడు. రమ్మను అంది మాధవి. అతడు లోపలికి వచ్చాడు. అతడు సూట్లో ఎర్రగా, అందంగా, హుందాగా ఉన్నాడు. వయసు 30 ఉంటుంది. నవ్వుతూ ఉండే పెదవులు, నిశితమైన చూపులు, సన్నని మీసకట్టు. నమస్తే అన్నాడు. నమస్తే, కూర్చోండి. మీరు జడ్జి గారి కోసం వచ్చారా? అవునండి, పేపర్లో చూశాను అంటుండగానే జగన్ వెళ్ళిపోయాడు. క్షమించండి, మీకోసం నేను రావాల్సి వచ్చింది అంది మాధవి. చెప్పండి. మీకు కాలం తక్కువ. రాకపోకలకి కాలం ఖర్చు చేస్తే ఎలా? ఎంతకీ విషయం ఏమిటి? మా తమ్ముడు ఉన్నాడని అలా అన్నాను. నాకు తెలుసు. మీరు అలా అనలేదనుకోండి, నేను డిటెక్టివ్నని ఆయనకు తెలిసిపోతుంది. కమింగ్ టు ద పాయింట్, ఈ విషయంలో నా సహాయం ఏం కావాలి అంటూ సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు ప్రఖ్యాత డిటెక్టివ్ చక్రధర్. ఈ కేసులో కనిపించే ఇద్దరిని అనుమానించాల్సి ఉంటుంది. మొదట మా జగన్, 2 రఘుపతి.
కనిపించని ఇద్దరు పరమేశం, 2 ధనలక్ష్మి. వీరితో చక్రవర్తికి సంబంధం ఉండి ఉండాలి. వీళ్ళు నలుగురు ఎవరు వివరించి చెప్పింది మాధవి. ఈ కేసు గురించి చదివినా, కేసులో సాక్ష్యాల్ని బట్టి చూసినా ఒక విషయానికి మరొక విషయానికి ఏదో సంబంధం ఉండి ఉండాలి అని అనిపిస్తోంది అన్నాడు చక్రధర్. నాకు అదే అనుమానంగా ఉంది. కోర్టులో ఎంత వాదించినా నేల విడిచి సాము చేయడమే అవుతుంది. సరే, మీ కార్యక్రమం మీరు కానివ్వండి. నేను ఒకసారి జస్టిస్ జగన్నాథం గారితో మాట్లాడి నా దర్యాప్తు నేను చేస్తాను. చక్రధర్, నా భర్త నిర్దోషి. నీ సాయశక్తిలా ప్రయత్నించు. కళ్ళు చెమ్మగిల్లాయి. మీరేం బాధపడకండి. ఈ కేసులో విజయం మనదే. హుషారుగా కదిలాడు చక్రధర్. మాధవి విస్తుపోయింది. మిలాడ్, ప్రాసిక్యూషన్ తర్వాత సాక్షిగా అనసూయను కోర్టు వారి అనుమతితో పిలుస్తున్నాను అంది మాలిని. అనసూయ విట్నెస్ బాక్సులోకి ఎక్కి ప్రమాణం స్వీకరించింది. చూడండి, జగన్నాథంతో మీకు అక్రమ సంబంధం ఉంది కదూ? మాలిని అడిగింది. కోర్టు యావత్తు గుసగుసలు చెలరేగాయి. ఉంది అంది తల వంచుకొని అనసూయ. మీకు జగన్నాథం చాలాసార్లు డబ్బు ఎక్కువగా ఇచ్చేవాడు కదూ? లేదు, అబద్ధం మిలాడ్. ఈమె ఒక వేశ్య. అబ్జెక్షన్ మిలాడ్. మై లెర్న్డ్ ఫ్రెండ్ ప్రాసిక్యూటర్ మాలిని గారు అనసూయను వేశ్య అని సంబోధించడం సహించతగ్గ విషయం కాదు. ఏమంటే ఆమె వేశ్యాన్ని రుజువు చేయడానికి తగిన కారణాలు చూపించాలి. కారణం లేకుండా సాటి స్త్రీని వేశ్య అనడం సమంజసం కాదు. నో మిలాడ్. ఒక వ్యక్తికి భార్య ఉండగా ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకున్న యువతిని ఏమనాలి? జడ్జికి ఏమనాలో తోచలేదు. మాధవి గంభీరంగా అనసూయ ముఖంలోకి చూసింది. మిలాడ్, సమయం వచ్చింది కాబట్టి విశదీకరించక తప్పదు. అనసూయ అనబడే ఈ స్త్రీ జస్టిస్ జగన్నాథం గారి మొదటి భార్య. కోర్టులో అవుట్లు పేలినట్లుంది. అందరు కళ్ళు అనసూయను, జగన్నాథాన్ని చూశాయి. జస్టిస్ జగన్నాథం పెళ్ళి ఒక గుళ్ళో జరిగింది. ఆ తర్వాత ఆమె ఏమైంది అన్నది ప్రశ్న కాదు. 7 ఏళ్లు కనిపించని ఈమె చనిపోయిందని ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఆయనకు స్నేహితురాలుగా ఉన్న మాధవి అనే నన్ను పెళ్లి చేసుకున్నారు ఖండితంగా అంది మాధవి. అభ్యంతరం అంగీకరిస్తున్నాను. మాధవి మౌనంగా కూర్చుంది. మాలినికి ఏం అడగాలో తోచలేదు. క్రాస్ చేసుకోవచ్చు అంది. మాధవి చటుక్కున లేచి నో క్వశ్చన్స్ అంది. ప్రాసిక్యూషన్ తర్వాత సాక్షిగా రఘుపతి విట్నెస్ బాక్స్లోకి ఎక్కాడు. ప్రమాణం చేశాడు. చూడండి, మీరు 50,000 దేవేంద్రనాథ్కు ఇవ్వమని ఇచ్చారు కదూ? అవును. ఆ రోజు డబ్బు కట్టాడా? లేదు, 3వ రోజు కట్టడం జరిగింది. క్రాస్ చేసుకోవచ్చు అని అంది. మాధవి రఘుపతి ముఖంలోకి చూసింది. చూడండి, మీరు 50,000 జగన్నాథం గారికి ఇచ్చారు కదూ? అవును. ఇవ్వలేదంటాను. అబద్ధం. ఇచ్చానండి, భగవంతుడు సాక్షి. మీరు 50,000 ఇచ్చినట్టు సాక్ష్యం ఏదైనా ఉందా? లేదండి. అంటే జగన్నాథం గారిపై మీకంత నమ్మకం ఉందన్నమాట. అవునండి అన్నాడు రఘుపతి. అంటే నీవు నాకు డబ్బు ఇవ్వలేదని ఆయన ఒక్క మాట అంటే మీరేమి చేయలేరు. అవునండి. దట్స్ ఆల్ మై లార్డ్. ప్రాసిక్యూటర్ తర్వాత సాక్షిగా జగన్నాథం గారి భార్యను కోర్టు వారి అనుమతితో పిలుస్తున్నాను అంది. మాధవి నల్లగౌన్ తీసి చైర్ పైన వేసి విట్నెస్ బాక్సులో నిలబడింది. ప్రమాణం చేశాక మాలిని మాధవి దగ్గరికి వచ్చింది. చూడండి, మీ భర్త 50,000 పోగొట్టుకున్నారు. మీరు నమ్మారా? భారతదేశంలో ఆదర్శ స్త్రీ కొంతకాలం కాపురం చేశాక భర్త మనస్తత్వం తెలుసుకుంటుంది కాబట్టి నేను నమ్మాను. ఆ డబ్బు కొరకు మద్రాసు వెళ్ళారా? అవును. డబ్బు తెచ్చారా? అవును. ఎక్కడదని మీరు అడగలేదా? ఎవరో అనామకురాలు బ్రీఫ్ కేసు వదిలి తన కేసు తీసుకెళ్ళింది అన్నారు. ఆ బ్రీఫ్ కేసులోని డబ్బు అవసరానికి వినియోగించాం. ఆమె వివరాలు తెలిస్తే ఇవ్వాలి అని అనుకున్నాం. ఆ డబ్బెంత? 70,000. మాధవి అంది. కాదు, 2 లక్షలు. మీరు చూసారా? సూటిగా అడిగింది మాధవి. మాలిని వెంటనే నేను చూడవలసిన అవసరమేం లేదు. చూడండి, 2 లక్షలు పోయిన మనిషి ఎలా ఉంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్ను ఎలా ఒత్తిడి చేస్తుందో ఊహించవచ్చు.
పేపర్లో ప్రకటించిన ఆమె ఏమైందో తెలియనప్పుడు పోయినవి 2,00,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు. చక్రవర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మీకు తెలుసా? తెలుసు. హత్య జరిగిన రాత్రి అంటే జూలై 6వ తేదీ రాత్రి మీ భర్త ఎన్ని గంటలకు బయటికి వెళ్ళారు? 8 గంటల ప్రాంతం. క్రాస్ చేసుకోవచ్చు అంది మాలిని. మాధవి నవ్వింది. నో క్వశ్చన్స్ అంది విట్నెస్ బాక్స్లో నుండి దిగి వస్తూ. ప్రాసిక్యూషన్ తర్వాత సాక్షిగా టాక్సీ డ్రైవర్ శ్రీపతి విట్నెస్ బాక్స్లోకి ఎక్కి ప్రమాణ స్వీకారం చేశాడు. నీ పేరు? మాలిని ప్రశ్న. శ్రీపతి అండి అన్నాడు శ్రీపతి. జూలై 6వ తేదీ రాత్రి ఒక వ్యక్తి నీ టాక్సీలో సెంటర్ పీటర్స్ చర్చికి తీసుకెళ్ళాడు కదూ? అవునండి. అతని కోర్టులో ఉన్నాడా? ఆయనేనండి అంటూ జగన్నాథాన్ని చూపించాడు. తిరిగి ఎంతసేపట్లో వచ్చాడు? మాలిని అడిగింది. 10 నిమిషాల్లో వచ్చారండి. అప్పుడు ఆ మనిషి ఎలా ఉన్నాడండి? కంగారుగా భయంగా ఉన్నాడండి. క్రాస్ చేసుకోవచ్చు అంది పిపి మాలిని. మాధవి అతని ముఖంలోకి చూసి, చూడు శ్రీపతి, జగన్నాథం వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ చేతిలో ఏమైనా ఉందా? గొడుగు తప్ప మరేం లేదండి. మీరు ఆగిన చోటు లైట్ కిందే కదూ? కాదండి, ఆ ప్రాంతంలో అసలు లైట్ లేదు. అయితే ఆ మనిషి కంగారు భయం నీకెలా తెలిసింది అని అడిగింది. శ్రీపతి గొంతులో పచ్చి వెల్లక్కాయ పడ్డట్టయింది. తెలీదండి. నో క్వశ్చన్స్ మిలాడ్ అంది మాధవి. జడ్జి టైం చూసి ఇంకా 5 నిమిషాలే వ్యవధి ఉండడం చేత ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నాను అని అన్నాడు. డిటెక్టివ్ చక్రధర్ బయలుదేరాడు. రఘుపతి ఇంటికి కొద్ది దూరంలో మేకప్ మార్చుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో మాధవి అయినా సరే అతను చక్రధర్ అని అనుమానించడానికి అవకాశం లేదు. రాత్రి 9 గంటలైంది. వీధి 2 వైపులా చూశాడు. తననెవరూ గమనించడం లేదు. చటుక్కున గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఆ ఇంటి చుట్టూ చెట్లు ఉండడం చేత వెలుగుతున్న ఒక్క లైటు సరిగ్గా కనిపించడమే లేదు. చెట్ల చాటుగా ఆ మేడ వెనక భాగంలోనికి వెళ్ళాడు. వెనకాల రేకుల షెడ్ ఉంది. అది కారు షెడ్ కాదు, మనుషులు ఉంటున్న ఇల్లు. అందులో తోటమాలి కేశవులున్న సంగతి చక్రధర్కి తెలుసు. నక్కుతూ కిటికీ దగ్గరకు నడిచాడు. లోపల నుండి మాటలేవో వినిపిస్తున్నాయి. జేబులో నుండి రివాల్వర్ తీసి తలుపు తట్టాడు. తోటమాలి కేశవులు తలుపు తెరిచాడు. గబాలన లోపలికి ప్రవేశించి తలుపు బిగించాడు చక్రధర్. ఎవరు? కంగారుగా అన్నాడు కేశవులు. అరవక. నా కోసం పోలీసులు తిరుగుతున్నారు అంటూ రివాల్వర్ చూపాడు. లోపలున్న కేశవులు భార్య కేశవులు బిగుసుకుపోయారు. కొంత సైకాలజీ అర్థమైంది డిటెక్టివ్ చక్రధర్కి. చూడు కేశవులు, రఘుపతి గారు ఊళ్ళో లేరా? తెలిసినట్టే అడిగాడు. కేశవులు భయంగా చూసి లేరండి అన్నాడు. అయ్యో, నీవు అరెస్ట్ అయిపోతావే. కేశవులు వణికిపోయాడు. ఎందుకండి? ఆ రోజు జగన్నాథానికి బ్రీఫ్ కేసులో డబ్బు ఇచ్చారు కదూ? అవును. జగన్నాథం కారులో ఎక్కాక రఘుపతితో మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి బ్రీఫ్ కేసు తీసింది నీవే కదా? నీకెలా తెలుసు? కేశవులు కంగారుగా అనడం. కేశవులు భార్య ఏడవడం ప్రారంభించింది. మరేం భయం లేదు. నేను జైలు నుంచి పారిపోయి వచ్చే ముందు అనుకుంటున్నారు. నాకేం తెలియదండి. ఆయన అలా చేయమన్నారు, చేశాను. ఎవ్వరు చేయమన్నా శిక్ష తప్పదు. నీకు శిక్ష పడకుండా ఉండాలి అంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది ఇన్స్పెక్టర్తో చెప్పు. అటు శిక్ష అయినా పడుతుంది, లేదా ఈ రహస్యం బయటపడుతుందని రఘుపతి నిన్ను చంపేస్తాడు. కేశవులు భార్య ఏడవడం ప్రారంభించింది. కేశవులు పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. అదే అవకాశం అనుకొని రఘుపతి ఇంట్లో ప్రవేశించాడు చక్రధర్. ఎవ్వరూ లేకపోవడం వల్ల ఇంట్లో ప్రతి అంగుళం సోదా చేసి అవసరమైన కాగితాలు తీసుకున్నాడు. మాధవి కోర్టులో ప్రవేశించడం, జడ్జి రావడం ఒకేసారి జరిగాయి. ప్రాసిక్యూషన్ అంతిమ ఉపన్యాసం ప్రారంభం కాబోతోందనగా మాధవి లేచి, మిలార్డ్, ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు కొన్ని నిరాధారమైనవి. ఆధారాలు, సాక్ష్యాలు ప్రాసిక్యూషన్లో ప్రవేశపెట్టలేకపోయారు. ఈ విచారణలో అసలు జరిగిందేమిటి, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది సవివరంగా వివరిస్తాను అంది మాధవి. ప్రొసీడ్.
బై రిక్వెస్ట్ ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ధనలక్ష్మి వస్తుంది కాబట్టి హంతకుడెవడో తెలుస్తుంది కాబట్టి ఏ ఒక్కరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు అనడంతో జనంలో సంచలనం కలిగింది. మొదటి డిఫెన్స్ సాక్షి తోటమాలి కేశవులు అనడంతో తోటమాలి కేశవులు బ్రీఫ్ కేసు ఎలా తస్కరించింది వివరించి చెప్పాడు. రఘుపతికి ముచ్చెమటలు పోసాయి. ధనలక్ష్మి కూడా కోర్టుకి రావచ్చు. కేశవులు పని మీద ఊరు వెళ్ళాడని భార్య చెప్పడం, తను నమ్మకంగా కోర్టులోకి రావడం విషబలయంలో చిక్కుకున్నట్లయింది. చటుక్కున పారిపోబోయాడు. ఇన్స్పెక్టర్ చంద్రం పట్టుకున్నాడు. కోర్టులో పెద్ద ఎత్తున సంచలనం జరిగింది. ఆర్డర్ ఆర్డర్ అన్నాడు జడ్జ్. మీ లార్డ్ అండ్ ద జెంటిల్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఇది చాలా విచిత్రమైన కేసు. ఈ కేసులో పూర్వాపరాలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇది కొత్త రకపు వ్యాపారం. ఎలాంటిది? బ్లాక్మెయిల్ చేయడానికి సొసైటీలో అందరూ తప్పులు చేయరు. చేసిన అందరూ ఆగంతకుల కళ్ళబడరు. రఘుపతి ఈ సమాజంలో పెద్ద మనిషి. పెద్ద మనిషిగా చెల్లామణి అవుతున్న ఈ వ్యక్తి ఏం వ్యాపారం చేస్తున్నాడు? తను దేవేంద్రనాథ్కి ప్రతి నెల డబ్బు బాకీ ఉన్నానని చెప్పడం, తను ఎన్నుకున్న వ్యక్తి అంటే ఏ జగన్నాథం గారి లాంటి వాడినో పిలిచి 50,000 ఇవ్వడం, వెంటనేనో లేక అవకాశాన్ని బట్టో దారిలోనో ఆ డబ్బు కొట్టేయడం చేస్తాడు. మధ్యవర్తిగా వెళ్ళిన వ్యక్తి డబ్బు ఇవ్వగలిగితే సరి, లేదా 50,000 లాభం కదా. సూట్ కేస్ మార్పిడి లాంటిది చేసి ఆ డబ్బు అందించి చక్రవర్తి ద్వారా బ్లాక్మెయిల్ చేయించడం. అప్పుడు 50,000 పెట్టుబడితో ఎంతైనా సంపాదించవచ్చు. అలాంటిదే జడ్జ్ జగన్నాథం గారి విషయంలో జరిగింది. క్షణం ఆగింది మాధవి. అందరి కళ్ళు నిశితంగా చూస్తున్నాయి. మాధవి ఇంత తెలివిగలదా అన్న ప్రశ్న జగన్నాథంలో తలెత్తింది. మిలాడ్, జడ్జ్ జగన్నాథం విషయంలో కూడా అదే జరిగింది. రఘుపతి తన బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందని దేవేంద్రనాథ్కు డబ్బు కట్టమని జగన్నాథాన్ని కోరాడు. జగన్నాథం అంగీకరించి ట్యాక్సీ ఎక్కాక జగన్నాథంతో రఘుపతి మాట్లాడుతూ ఉండగా తోటమాలి కేశవులు వెనక నుండి బ్రీఫ్ కేస్ తీసేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? డబ్బు కోసం అష్ట కష్టాలు అనుభవంతో మద్రాసు బయలుదేరాడు జగన్నాథం. ఈ ధనలక్ష్మి రఘుపతి పంపించిన వ్యక్తి. ట్రైన్లో ప్రయాణం చేసింది. జగన్నాథానికి డబ్బు అందించింది. 50,000 జగన్నాథ్కు ముట్టాయి. 20,000 జగన్నాథానికి మిగిలాయి. అయితే రఘుపతి ఊహించినంత లక్షాధికారి కాదు జగన్నాథం. బ్లాక్మెయిల్లో ఎక్కువ డబ్బు ముట్టలేదు. ఇహపోతే హత్య విషయం. రఘుపతికి చక్రవర్తికి మాట పేచీ వచ్చింది. ఒకరినొకరు అంతు చూస్తామని అన్నారు. ఈ విషయంలో తోటమాలి కేశవులు సాక్ష్యం. ఆ ఉద్దేశంతోనే హతుడైన చక్రవర్తి జడ్జి జగన్నాథం దగ్గర రివాల్వర్ తీసుకున్నాడు. అయితే కథ అక్కడ అడ్డం తిరిగింది. వర్షానికి ముందు రఘుపతి టాక్సీలో చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు. అందుకు సాక్షి సెంట్ పీటర్స్ చర్చి ఎవాంజలిస్ట్ సాక్ష్యం. ఆ తర్వాత రఘుపతి రివాల్వర్తో చక్రవర్తిని కాల్చాడు. ఆ తర్వాత శవాన్ని బెడ్రూమ్లోకి చేర్చి బెడ్పై పడుకోబెట్టాడు. ఎందుకు ఇలా చేశాడు? వెరీ సింపుల్. జడ్జి జగన్నాథం వస్తాడని రఘుపతికి తెలుసు. ముందు గదిలో ప్రవేశించిన వెంటనే శవాన్ని చూస్తే వెంటనే పారిపోతాడు. కాబట్టి జగన్నాథం ఆ ఇంట్లోకి వచ్చినట్లు సాక్ష్యం కావాలి. అందుకే బెడ్రూమ్లో శవాన్ని ఉంచాడు. ఇదేమీ తెలియని జగన్నాథం ప్రవేశించాడు. హాల్లో సోఫాలో ఉన్న రివాల్వర్ చూశాడు. అది తనదే కాబట్టి తీసి జోబులో వేసుకున్నాడు. రఘుపతి ఊహ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఒక్కొక్క గది చూసి జగన్నాథం లోపల బెడ్రూమ్లో ఉన్న చక్రవర్తి శవాన్ని చూశాడు. ఆ శవం ఏ కారణం వల్ల చనిపోయింది జగన్నాథానికి తెలియదు. ఎందువల్లంటే శవం గుండెల వరకు దుప్పటి కప్పి ఉంది. చక్రవర్తి రివాల్వర్ షాట్లో చనిపోయాడు అని ఊహించలేదు. ఏది ఏమైనా తిరిగొచ్చాడు. అంతా తెలిసిన రఘుపతి కంట్రోల్ స్టేషన్కి ఫోన్ చేశాడు. జగన్నాథం అరెస్ట్ అయ్యాడు. కానీ జగన్నాథం హత్య చేయలేదు. ఈ కోర్టులో మరొక విషయం మనవి చేస్తున్నాను. జడ్జి జగన్నాథం వ్యక్తిత్వం గురించి. అనసూయ అనబడే స్త్రీ ఆయన మొదటి భార్య. ఆయన పెళ్ళయ్యాక ఒక బిడ్డ కలిగింది. ఆ బిడ్డనే మాలిని.
మాలిని నా కూతురు కాదు, అనసూయ బిడ్డ. ఈ ఇద్దరి పెళ్ళి పరమేశానికి ఇష్టం లేదు. కారణం, అతడు మిత్రుడికి తన చెల్లెల్ని ఇవ్వాలి అనే ఉద్దేశం. పరమేశం వేరే కారణం వల్ల జైలుకి వెళ్ళాడు. పరమేశం మిత్రుడు వైకుంఠం అనసూయపై పగబూనాడు. ఒక రాత్రి జడ్జి జగన్నాథం లేని సమయంలో గూండాల సహాయంతో అనసూయను తీసుకుపోయాడు. అంతేకాదు, ఆమెను వేశ్యగా అమ్మివేశాడు. పంజరంలో పక్షిలాగా విష వలయంలో చిక్కుకుపోయిన అనసూయ ఏడాది క్రితం వరకు తిరిగి రాలేకపోయింది. ఏడాది క్రితం వచ్చిన భర్తను చూసింది. తన స్థానంలో మాధవి ఉంది. తను పతిత కాబట్టి మాధవితోనే బ్రతకమంది. అయితే జగన్నాథానికి ఆమెపై ఉన్న మమకారం చంపుకోలేకపోయాడు. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పాలి. తిరిగి వచ్చిన అనసూయ తన భర్త కొరకే గాక తన తమ్ముడు కొరకు వెతికింది. అతనే ఇన్స్పెక్టర్ చంద్రం. మిలార్డ్, ఈ కడపటి కథ ఇక్కడ చెప్పడానికి కారణం, జగన్నాథం బహిరంగంగా నిందితుడే కానీ వ్యక్తిత్వం లేని మనిషిగా రూపొందించబడ్డాడు. కానీ అది పరిస్థితుల ప్రాబల్యమే అని చెప్తున్నాను. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు డిటెక్టివ్ చక్రధర్ మీకు వివరిస్తారు, అంది మాధవి తన కథనం ముగిస్తూ. మాలిని నిశ్చేష్టురాలైంది. కోర్టు యావత్తు గుసగుసలు ప్రారంభమయ్యాయి. చక్రధర్ వివరాలను బట్టి, రఘుపతి అంగీకరించిన విధానాన్ని బట్టి జడ్జి జగన్నాథం నిర్దోషి అయ్యాడు. తర్వాత మాలినికి చంద్రానికి వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లికి ప్రముఖులంతా వచ్చారు. అందరూ మాధవి కోర్టులో చూపిన ప్రతిభను కొనియాడారు. అంత మేధావి అయిన భార్య లభించినందుకు తనెంతో అదృష్టవంతుడు అని పొంగిపోయాడు జడ్జి జగన్నాథం. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన కథలు ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.